అందరికీ నమస్తే అండి. ఈరోజు ఫిబ్రవరి 26 కరెక్ట్గా నెల రోజుల్లో అంటే మార్చి 26వ తేదీన 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా. దాదాపుగా 14 ఏళ్ల కిందట వీళ్ళిద్దరు కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి సక్సెస్ అయింది. అఫ్కోర్స్ అది రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీశారు, చిన్న చిన్న మార్పులు చేశారు కాబట్టి మంచి హిట్ అయింది ఆ సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ అటు ఇటుగా ఉన్న దశలో ఆ సినిమాతో మంచి ఊపు వచ్చింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది భారీ సక్సెస్ అవడంతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మళ్ళీ అమాంతం పెరిగిపోయింది. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా సర్దార్ గబ్బర్ సింగ్ ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు. సో ఆ కాంబినేషన్లో 14 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది. ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది. సో దాంతో ఆ సినిమా మీద కొంత పాజిటివ్ రియాక్షన్ ఉంది. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బడ్జెట్ అంటే ప్రీ రిలీజ్ కొనుగోళ్ళు కూడా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోళ్ళు కూడా మంచి రేటే పెడుతున్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం ఆ ప్రాంతంలో అనుకున్నట్టే మంచి రేటే ఇస్తున్నారు. అది ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎంత అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. కరెక్ట్గా అదే రోజు నాని సినిమా ప్యారడైజ్ కూడా రిలీజ్ అవబోతోంది. ప్యారడైజ్ డైరెక్టర్ ఏమో శ్రీకాంత్ ఓదెల. వీళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో 4 ఏళ్ల కిందట అనుకుంటా 4 ఏళ్ల కిందట దసరా వచ్చింది, భారీ హిట్ అయింది. 80 కోట్ల బడ్జెట్తో రూపొందిన దసరా సుమారుగా 180-200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో నాని కెరీర్ మొత్తం మారిపోయింది ఆ సినిమాతో. అప్పటి వరకు టైర్ 2 హీరోగా ఉన్న నాని ఆ సినిమాతో టైర్ 1 హీరో అయిపోయారు. ఆ తర్వాత అతని హీరో కలెక్షన్లు పెరిగాయి, అతని సినిమాల కలెక్షన్లు పెరిగాయి, రేంజ్ మారిపోయింది. దాంతో నాని మాస్ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు ఆ సినిమాతో. ఆ ధైర్యంతోనే అతను ఈ మధ్య హిట్ 3 అని బాగా వైలెన్స్ ఉన్న సినిమాని ఎంచుకోవడం. హిట్ 3 కూడా మంచి టాక్ వచ్చినప్పటికీ విపరీతమైన వైలెన్స్ ఎక్కువైన కారణంగా దాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు, అది కొంత లాస్ వచ్చింది. దసరా తర్వాత హాయ్ నాన్న వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేశారు, డబ్బులు బాగానే వచ్చాయి. సో ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్ 200 కోట్ల బడ్జెట్ అవుతుంది. నిజానికి ఈ సినిమా ప్రారంభించినప్పుడు 140-150 కోట్ల బడ్జెట్ అని అనుకున్నారు. కానీ కొంచెం సీన్స్ ఎక్స్ట్రా రాసుకోవడం అండ్ షూటింగ్ అది కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి బడ్జెట్ దాటిపోతుందంట. సుమారుగా 200 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాలు టాక్ అనమాట. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నది సుధాకర్ చెరుకూరి గారు. గతంలో దసరా సినిమా కూడా నిర్మాత ఆయనే. ఆ బ్యానర్లో ఆయన నిర్మాతగా వచ్చిన అతిపెద్ద హిట్ సినిమా దసరా. చాలా వరకు ఫ్లాప్లు ఉంటాయి ఆయనవి ఈ బ్యానర్లో, కానీ దసరా హిట్ తర్వాత ఈ బ్యానర్ దశ కూడా మారిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ సినిమా మీద ఆ బ్యానర్ ఫ్యూచర్ కూడా ఆధారపడింది. 200 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఇందులో నాని రెమ్యూనరేషన్ సుమారుగా 25-30% వరకు ఉండొచ్చు. మిగిలినంతా కూడా ప్రొడక్షన్ ఖర్చులు అవి ఇవి ఉన్నాయి. సో ఇది అంటే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. సో ఎవరు పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టారు. ఆల్రెడీ ఈ ప్యారడైజ్కి సంబంధించి మొన్న నాని పుట్టినరోజు రోజు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది కంప్లీట్గా నాని ఇదివరకు లుక్ అంటే పూర్తిగా లుక్ మారిపోయింది. అండ్ డ్యాన్సులు గతంలో ఏ సినిమాలో చేయని విధంగా ఆయన ఈ సినిమాలో కష్టపడ్డాడు, డ్యాన్సులు చేశాడు, అల్లు అర్జున్ స్టెప్పులు వేసినట్టున్నాడు. అండ్ ఆ 2 జడలు వేసుకోవడము కంప్లీట్గా మాసివ్ లుక్లోకి రావడంతో కొంత చాలా వర్గాల్లో ఒక స్పెషల్ అపీరియన్స్ క్రియేట్ అయింది అండ్ ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయిందనమాట. సో ఈ సినిమా చూడడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఆల్రెడీ పేరు మొదలుకొని టైటిల్ రివీల్ మొదలుకొని ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ వచ్చినప్పుడు కానీ అండ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కానీ లేదా ఇప్పుడు సాంగ్ వచ్చినప్పుడు కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం కూడా ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నట్టే అనిపించింది. సో అలా ఈ సినిమా మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే పరిస్థితి. ఆ సినిమా మీద పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వైబ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఓజీ సినిమా సక్సెస్ తర్వాత ఈ సినిమా వస్తుంది. గత సంవత్సరం 2025లో హరిహర వీరమల్లు ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఓజీ వచ్చింది, ఓజీ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా కొంతవరకు ప్రాఫిట్లు వచ్చాయి. సినిమాకు కూడా 400 కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి. సో ఆ పాజిటివ్ వైపుతో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. సో 2 పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు అయితే కొరత ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే డిస్ట్రిబ్యూటర్లతోనే సమస్య.
బడ్జెట్లతోనే సమస్య. కొంతమంది అడ్వాన్సులు తీసుకుంటున్నారు, కొంతమంది ఏమో రెడీగా అడుగుతున్నారు. అక్కడ ఏరియా వైజ్ పెడుతున్న రేటే సమస్య. ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువకు అమ్మేసిన తర్వాత ఒకవేళ రిజల్ట్ అటు ఇటుగా వస్తే పెద్దోళ్ళందరూ చేతులు దులుపుకుంటున్నారు, కింది స్థాయిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు బలైపోతున్నారు. సో పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అంతా బాగానే ఉంటుంది. ఓపెనింగ్ 2-3 రోజులు బాగానే డబ్బులు వస్తాయి. కానీ అసలైన టాక్ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రేక్షకులు థియేటర్కి రారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సినిమాలు కనిపిస్తాయి అన్నమాట. అందుకే పెద్ద సినిమాలు కొనడానికే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగేస్తున్నారు. ఏదో కొత్త వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఆ రంగం మీద మోజుతో, ప్యాషన్తో ఎవరైనా కొంటే కొనాలి తప్ప, లేకపోతే కష్టం. అయితే ఈ 2 సినిమాలకి ప్రస్తుతానికైతే డిస్కషన్స్ నడుస్తున్నాయి. రేట్ అయితే ఎక్కువగా ఉంది అని ఆగుతున్నారనమాట. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ చూడండి. సో laddupalem.com ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటన్నింటితో కాంబినేషన్లో వీళ్ళు చేస్తారనమాట. అండ్ వీళ్ళు ప్రొఫెషనల్గా IIMR దగ్గర, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనే సంస్థలో ట్రైనింగ్ తీసుకొని, ప్రొఫెషనల్గా సర్టిఫికేట్లు అవి తీసుకొని ఒక 20 మంది మహిళలు కలిపి స్వయం ఉపాధి పొందుతున్నారు. వీళ్ళు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్కడ షుగర్ ఉండదు, చక్కెర వాడరు. ఈ లడ్డూలు అన్నీ కూడా తయారు చేయడానికి ప్యూర్ బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ వాడతారు. అండ్ వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి, హాట్ స్నాక్స్. అండ్ ABC పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, డేట్స్ పౌడర్ అని, మునగాకు పొడి, జామాకు పొడి లాంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి. ఈ పౌడర్స్ వల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కారపొళ్ళు, B కాంప్లెక్స్ కారపొడి అండ్ మల్టీవిటమిన్ కారపొడి, ప్రోటీన్ కారపొడి, మొరింగా కారపొడి, అలా నల్లేరు కారపొడి, ఇలా రకరకాల కారపొళ్ళు కూడా ఉంటాయి. ఇవి కూడా అన్ని మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా ఆర్డర్ చేయడం అవ్వాలంటే laddupalem.com వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ.